హుషారుగా ఈత కొడదామా. కమిషనర్ ఖతం. తర్వాత ఎవరు? నేను ఇన్ఫార్మ్ చేస్తాను, అప్పటిదాకా వెయిట్ చేయి. అమ్మగారు, అమ్మగారు, డిస్టర్బ్ చేశాను అమ్మగారు. అది కాదు అయ్యగారు. ఏది కాదు. అయ్యగారు, తెల్లవారెను కోడి కూసెను చంద్రమ్మ మేలుకో మేలుకో. ఏంటి బద్ధకంగా నిద్రపోయావు? ఇందా ఆగవే. ఇంకోసారి ఇలా జరిగితే కాఫీ కొట్టను, యాసిడ్ కొడతా. గంట నుండి అమ్మాయి ఇదిగో వస్తుంది అదిగో వస్తుంది అంటున్నారు. అమ్మాయి ఇంక రాదా? తన స్నేహితురాలు ఎవరికో ఒంట్లో బాగోపోతే చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళింది. ఫోను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తోంది. నీతో కాస్త మాట్లాడాలి. ఏమైనా కట్న కానుకల సమస్య? అబే అటువంటిది ఏం లేదమ్మా. ఈడేదో మాట్లాడాలంటున్నాడు. పదరా పద, టెర్రస్ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. రారా. నిశ్చయ తాంబూలం రోజున అమ్మాయి ఇంట్లో లేకపోతే ఏంటి అర్థం? ఏంటి? దానికి పెళ్లి ఇష్టం లేదని. అందుకే ఫోన్ ఆఫ్ చేసి ఇక్కడ బాయ్ ఫ్రెండ్ తో సెటిల్ అయి ఉంటది. ఒరే ఒరే, అవన్నీ మనకెందుకురా? అవును, మళ్ళీ ట్రై చేయి. ఈ పాటికి అన్ని అయిపోయి ఉంటాయని నా అనుమానం. అనుమానం ఏంట్రా? నిజమే. ఇంత గొప్ప సంబంధం చేసుకునేటప్పుడు శీలం గాలి కుదిరేయాలరా. అప్పట్లో నేను అంతే. నీ తండ్రిగా కాకుండా నీ క్షేమం కోరే ఓ ఫ్రెండ్ గా చెప్తున్నాను. నువ్వు ఈ పెళ్లి ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నువ్వు నేను మన ఇంట్లో నుంచి ఒక్క నెలైనా సరే ఉండాలంటే నువ్వు ఈ పెళ్లి చేసుకొని తీరాలి. చేసుకుంటావా నాన్న? చేసుకుంటా. ముఖ్యమంత్రిని అవుతానంటే ఎలాంటి పిల్లనైనా చేసుకుంటా. ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్. ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్. ఎందుకు ఆపేశావు? కంటిన్యూ. ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్. ముఖ్యమంత్రి ఆదినారాయణ జిందాబాద్. ఈ మజ్జిగ తాగమ్మా. పెళ్లి చూపులు ఎగ్గొట్టి పార్టీలు తాగుళ్ళు. రేష్మా, నీ లవ్వు గివ్వు మీ నాన్న దగ్గర పెట్టుకో. నువ్వు రాకపోయినంత మాత్రాన ఈ ఎంగేజ్మెంట్ ఏమీ ఆగిపోలేదు. ఒరే కమల్, దీన్ని ఇలాగే ఈ రూమ్ లోనే లాక్ చేసి పడేయండి. సెల్ ఫోను కంప్యూటర్ అన్ని తీసి పక్క రూమ్ లో పెట్టేయండి. వేళకింత ముద్ద పడేద్దాం. తింటే బతుకుతుంది, చస్తే దీని శవానికే పెళ్లి చేస్తాను. సెల్ ఫోన్ తీసుకుని తలుపు లాక్ చేసుకుని వచ్చేసాయి. చెప్పండి సార్. మళ్ళీ నీ చేతికి పని పడింది. నువ్వు నెక్స్ట్ చంపాల్సింది ఎవరినో తెలుసా? ఎవరిని? నాకు అత్యంత ఇష్టమైన వాడు, నేనెప్పుడెప్పుడు చంపుదామా అని ఎదురు చూసేవాడు, ఆ గిరిగాడు. వాడిప్పుడు ఊరి బయట ఫామ్ హౌస్ లో ఉన్నాడు. వెళ్ళి ఫినిష్ చేయి.
నన్ను వదిలేండి సార్ ప్లీజ్. అంటే బాగా రుచి కదా. హలో, చెప్పండి మేడం. ఈ రోజు ఈవినింగ్ బెంగళూరుకి ఏ ఫ్లైట్ ఉంది? ఇండిగో ఉందండి. ఓకే, 1 టికెట్ బుక్ చేయండి. మీ పేరు మేడం? నా పేరు ఆర్ రేష్మ. సెల్ నంబర్ 9949737339. ఓకే మేడం. ఈ నెంబర్ కి పిఎన్ఆర్ పంపించండి. హలో హలో సిద్ధార్థ్, చెప్పు రేష్మా. నేను వచ్చేస్తున్నాను. అర్జెంట్ గా మనం పెళ్లి చేసుకోవాలి. ఇంట్లో విషయం తెలిసిపోయి చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే ఎలా? అదంతా నాకు తెలీదు. నేను బయలుదేరిపోతున్నాను. ఎవడో పని కట్టుకుని మన డిపార్ట్మెంట్ లో, ఐఎమ్ సారీ, మన డిపార్ట్మెంట్ లో ఉన్న చెడ్డోళ్ళు చంపుకుంటూ వెళ్తాడు సార్. వాడి నెక్స్ట్ టార్గెట్ నువ్వేనమాట. సార్ వాట్ ఆర్ యు టాకింగ్? తమాషా కన్నాలే బెనర్జీ. ఆ కిల్లర్ ఎవడో గాని చాలా తెలివిగా బోల్డ్ గా చేస్తున్నాడు. వాడు గనుక దొరికితే దొరికితే కాదు సార్, దొరుకుతాడు. దొరికిన రోజున పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి వాడి గుండెల్లో 100 బుల్లెట్లు దింపుతాను సార్. నీ మీద నమ్మకం ఉంది బెనర్జీ. నువ్వు వాడి డెడ్ బాడీ పక్కన ఫోటో తీతుండక చూడాలి. షూర్ సార్. ఆల్ ది బెస్ట్. శ్రీరామ్, రెడీ హ్యాండెడ్ గా దొరికావు. ఫైర్. శ్రీరామ్, చెప్పండి సార్. నువ్విక హైదరాబాద్ లో ఉండకూడదు. పోలీసులు అలర్ట్ అయ్యారు. నువ్వు చేసిన మర్డర్స్ మీద ఎంక్వైరీ మొదలయ్యింది. కొత్త కమిషనర్ వచ్చాడు. స్పెషల్ ఆఫీసర్ బెనర్జీని దించారు. నువ్వు వెంటనే గోవా వెళ్ళిపో. అమ్మా అమ్మా, రేష్మా నిన్న రాత్రే బెంగళూరుకి ఫ్లైట్ లో చెక్కేసింది. ఇదిగో అది బుక్ చేసిన పిఎన్ఆర్ నంబర్. హలో సిద్ధు, మా ఇంట్లో వాడిని బుర్రి కొట్టించా. నా ఫోన్ లాక్కుని తన దగ్గర పెట్టుకుని ఏదో పీకేసానని ఫీల్ అయిపోతున్నాడు మా అన్నయ్య. ట్రావెల్స్ కి ఫోన్ చేసి బెంగళూరు ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వాళ్ళు లాక్కున్న ఫోన్ నంబర్ ఇచ్చా. పాపం అది చూసి ఈ పాటికి మా గయ్యాలి ఆర్డర్ వేసి ఉంటుంది. అందరూ బెంగళూరు బయలుదేరు. నానా, రేష్మా ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినట్టు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది నానా. బాబాయ్ బండి ఆపు. రేష్మా చాలా ఏటీఎంస్ నుంచి డబ్బులు డ్రా చేసింది. నేను ఆర్కే మాట్లాడుతున్నాను. మా అమ్మాయి వ్యానిటీ నుంచి 4 ఏటీఎం కార్డ్స్ థెఫ్ట్ అయ్యాయి. ఆ డీటెయిల్స్ అన్ని మా అబ్బాయి కమల్ చెప్తాడు. ప్లీజ్ 1 సెకండ్. హలో సార్, చెప్పండి. ఈ అమౌంట్ డ్రా చేసిన ఏటీఎంలు ఏ ఏరియాలో ఉన్నాయో చెప్తారా సార్? సిద్ధు, నీకు కామెడీ చెప్పినా? నా దగ్గర ఉన్న కార్డులన్నీ కనిపించిన ఏటీఎంలలో మనీ డ్రా చేసేసా. ఈ పార్టీకి అలర్ట్స్ చూసి చెన్నై వెళ్ళుంటారు. చెన్నై హైవేనా? ఓకే, థ్యాంక్ యూ. చెన్నై హైవే అంటే చెన్నై. బాబాయ్ మనం వెళ్ళాల్సింది బెంగళూరు కాదు, చెన్నై. చెన్నై. ఓకే. పెళ్ళేర్పాట్లన్నీ చేసేసావా? ఆల్మోస్ట్. ఇంతకీ సానియా ఏం చేస్తోంది? ఇదిగో నా పక్కనే ఉంది. ఒకసారి తనకివ్వు. సానియా, రేష్మా. రేష్మా, యు ఆర్ గ్రేట్, యు ఆర్ జీనియస్. నీలాంటి తెలివైన అందమైన అమ్మాయి దొరకటం మా సిద్ధుగాడి అదృష్టం. అంత సీన్ లేదులేమ్మా. బై రోడ్ గోవా వస్తున్నాను.
అంతా అక్కడ మాట్లాడుకుందాం. ఓకే బాయ్, సీ యూ. ఆకలేస్తుంది మేడం, ఏదైనా దాబా దగ్గర ఆపమంటారా? ఓకే. లేట్ చేయకుండా తొందరగా తినేసి రండి, అర్జెంట్ బయలుదేరాలి. అలాగే మేడం. రే నరసింహ, చెప్పరా. మంచి యంగ్ పిల్ల ఇంట్లోంచి పారిపోయి లవర్ ని పెళ్లి చేసుకోవడానికి గోవా వెళ్తుంది. ఫారెస్ట్ బిగినింగ్ లో నీ కారు చెడిపోయిందని హెల్ప్ అడుగుతున్నట్టు నిలబడు. నేను కారు ఆపగానే మందు జరిగిన కట్ చీఫ్ తో ఆ అమ్మాయి మీద అటాక్ చేసి దాని బ్రీడ్ కట్టి ముందు వెంటనే బయలుదేరు. ఇప్పుడే బయలుదేరుతున్నాను రా. మేడం, మా కంపెనీ కార్ డ్రైవర్ ఏదో ప్రాబ్లం వచ్చినట్టుంది, ఒకసారి వెళ్ళి చూసిరానా మేడం? ఇట్స్ ఓకే. ఏంటి ప్రాబ్లం? ఇంజిన్ ప్రాబ్లం అనుకుంటా. ఏదని చూడండి. పెద్ద మగాళ్ళలాగా వచ్చారుగా, రండ్రా చూసుకుందాం. రేయ్, ఆగండ్రా. నేను ఆ రోజుల్లో అమ్మాయిని కాదురా, ఈ రోజుల్లో అమ్మాయిని. నాతో పెట్టుకుంటే చాలా. నువ్వెవడురా? వాళ్ళ పార్ట్నర్ వా నువ్వు? చాలా చాలా థ్యాంక్స్ అండి, నన్ను సేవ్ చేసినందుకు, లిఫ్ట్ ఇచ్చినందుకు. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గోవా. అరే సేమ్ టు సేమ్, నేను కూడా గోవా వెళ్తున్నాను. ఏంటి ఆలోచిస్తున్నారు? ఓ నేనేంటి, నా చేతిలో గన్నేంటనా? నన్ను సేవ్ చేశారన్న ఒకే ఒక కారణంతో నిజం చెప్తున్నాను. నేనెవరో తెలుసా? ఆడపోకిర్ని. మీరు పోకిరి సినిమా చూసారా? అందులో మహేష్ బాబు అండర్ కవర్ కాప్ కదా, నేను కూడా అంతే. మీరేం చేస్తుంటారు? వ్యాపారం. అంటే? పురుగుల్ని చంపేసే పని. ఓ అంటే క్రిములు కిటకాలు చంపుతారు అదే కదా? అయితే మీరు కిల్లర్ అన్నమాట. జస్ట్ జోకింగ్ యార్, సరదాగా అన్నాను అంతే. అయినా మిమ్మల్ని చూస్తే మనుషుల్ని చంపేవాళ్ళ ఉన్నారా? మనసంతా నువ్వే హీరోలా ఉన్నారు. సరదాగా మాట్లాడడం నా అలవాటు. నేను అంతే. ఎవరైనా నచ్చారనుకోండి ఇట్టే కలిసిపోతాను, కానీ నచ్చలేదనుకో జన్మలో మాట్లాడను. మీరే టైపు? దగ్గరలో బస్ స్టాప్ ఉంది, అక్కడ దింపేస్తాను, వెళ్ళిపోండి. అదేంటండి, మన ఇద్దరం వెళ్ళేది గోవాకే కదా? ఒంటరిగా ఉండటం, ఒక్కడినే ప్రయాణించటం నాకు అలవాటు. ఒంటరిగా ఉండడం, ఒక్కడనే ప్రయాణించడం నాకు అలవాటు. సూపర్ డైలాగ్ అండి. ఒంటరిగా ఉండడం, ఒక్కడనే ప్రయాణించడం నాకు అలవాటు. మీరేమన్నా రవీంద్ర భారతిలో నాటకాలు వేసిన అనుభవం ఉందా అండి? అంత బాగా చెప్పారు. దిగు. ఇక్కడ అరే ఇలా మధ్యలో ఆపేస్తే ఎలా వెళ్ళాలండి? ఈ నీళ్ళలో ఈత కొట్టుకుంటూ వెళ్ళాలా? ఓకే ఓకే, మీరు చెప్పినట్టు అక్కడ బస్ స్టాప్ లో దిగిపోతాను. నా బ్యాగ్ ఇవ్వండి ప్లీజ్ 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 ప్లీజ్, నా బ్యాగ్ ఇవ్వండి. అంత కోపం ఎందుకో, కాస్త నవ్వచ్చు కదా. అంకి తిండిలో పెట్టినారా లేదా? ఏం రాబాయ్,
ఉన్నాడా చచ్చినాడు ఉంటాడన్నా ఏడు రేయ్ ఇడు గుల కొట్టుకొని వెళ్ళి రాయుడు తెరు డోర్ తెరు అరే ఇడు జంపురా రే అన్నా ఇప్పుడు అన్నొస్తే ఏం చెప్తావే? అరే ఏం చెప్తాం రా బాయ్ నాకు తడుస్తుంది నా కింద మరి ఎట్లన్నా? ఏమెట్లా ఇటుకెళ్ళి తెస్తాం గొడవ కడతాం మరి అన్ని వాడేది వాడరా బాయ్ నువ్వు కృష్ణనగర్ పోయి ఒక విగ్గు కొనుక్కొని రాపో. విగ్గెందుకనా? అరే విగ్ అంటే ఏందిరా భయ్ అది వేసుకొని వాళ్ళకి యాక్టింగ్ చేసిన వంట. ఏమైందండి సడన్ గా ఆగిపోయింది? ఓ దీనికి మీకులా కోపం వచ్చిందా ఏంటి? మూస్తావా? అబ్బో ఇప్పుడు మీకు కోపం వచ్చిందా? ఏమైంది? మెకానిక్ కావాలి. ನನ್ ಮೇಲೆ ಕಾಯತ್ತಿದ್ಯಾ? ಊರೊಳಗೆ ಬರ್ತೀಯಲ್ಲ ಅವತ್ ತೋರಿಸ್ತೀನಿ ಬಾರೋ. అబ్బా ఎందుకండి మనకి గొడవ? ఊరుగానూరులో రండి మన పని చూసుకుందాం రండి రండి కూర్చోండి. అమ్మో పోలీసులా చచ్చాను. ಏನು ಲೈ ರೌಡಿಯಾ ನೀನು? ಏನು ಹಂಗ್ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ನೀವು ತೆಲುಗಾ? ಏನ್ರಿ ಮುಖ ಹಂಗ್ ಇಟ್ಕೊಂಡಿದೀಯಾ? ಯಾರೋ ನೀವಿಬ್ರು ಹೆಂಡತಿ ಗಣ್ಣ ಲವರ್ಸಾ? ఏంటండి వీడేదేదో మాట్లాడుతూ. ಓಹೋ ಓಡ್ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದೀರಾ? ರೇ ಕೃಷ್ಣಗೌಡ ಇವ್ರು ನೋಡ್ತಾ ಇದಾರೆ 4 ಮರ್ಡರ್ ಮಾಡಿರೋರ್ ತರ ಇದ್ದಾರೆ. ಮೇಲಿಂದ ಕೆಳಗೆವರೆಗೂ ಚೆಕ್ ಮಾಡು. ಹಾಗೆ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಗುಂಡಮ್ಮ ಬಂದಿಲ್ವಾ? ಬಂದಿಲ್ಲ ಸರ್. ಸಂತೋಷ 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 ಸಂತೋಷ. ಇವನ್ನ ಕಾನ್ಸ್ಟೇಬಲ್ ಹುಡುಕ್ತಾನೆ, ಈ ಹುಡುಗಿನ ನಾನ್ ಹುಡುಕ್ತೀನಿ. ಹೋಗೋ ಹೋಗೋ, ಏನೋ ಗೂಬೆ ತರ ನೋಡ್ತಾ ಇದೀಯಾ? ಹೋಗೋ. ಯಾರೋ ಇದು ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್? సార్ బసవా, సార్ వాళ్ళు మన వాళ్ళే. మనవాళ్ళని సార్ వదిలిపెట్టేసి తప్పైపోయింది సార్. వెంటనే బదిలేసే. సార్ సార్ సరే సార్ సరే సార్ ఓకే సార్. ఏయ్ ಹೋಗೋ తర్లే నమ్మగా ಹೋಗೋ. సార్ మీరు వెళ్ళండి సార్. ఇందాకేదో అడిగావు. మీరు మొగుడు పెళ్ళాలైనా లవర్స్ అని నాకు అనవసరం సార్. మీరు హ్యాపీగా వెళ్ళరండి సార్. తగ్గండి సార్. తీసుకోండి సార్ తీసుకోండి సార్. నమస్కారం. నువ్వు వెళ్ళి కూర్చో, కాల్ మాట్లాడి వస్తాను. శ్రీరామ్, నువ్వు వెళ్ళిన పనేంటి, చేస్తున్న పనేంటి? ఒంటరిగా ఉందని హెల్ప్. దేశంలో చాలా మంది ఆడవాళ్లు ఒంటరిగా ఉన్నారు. వెళ్ళి వాళ్ళందరికీ హెల్ప్ చేస్తావా? ఫస్ట్ డ్యూటీ. ఇప్పుడు నువ్వు వెళ్లే దారిలో హుబ్లీలో భాస్కర్ గారిని చంపాలి, ఓకేనా? అలాగే. జాగ్రత్త, ఆ అమ్మాయికి తెలియకుండా చెయ్యాలి. అన్నా అన్నా, అన్న డ్రైవరు ఫోన్ చేస్తుండు. అన్న ఇడికి వస్తుండట. అన్నొస్తున్నాడు. వీడిక్కడే ఉంటే మరి ఆ మర్డర్లు అక్కడ ఎవరు చేస్తున్నారు? వీడిని జాగ్రత్తగా కాపలా కాయండి. అట్లనే వీడికేం జరగకూడదు. మీరందరూ ఇక్కడే ఉండి కాపలా కాస్తున్నారుగా. ఏం జరిగిన ప్రమాదం, అందుకని మీరందరూ
సరే, మీ మీదున్న నమ్మకంతో వెళ్తున్నాను. అవును, వెంకటగాడు కనపడలేదేంటి? అరే అన్నా అరే ఇట్లాంటి మందిరా మస్తునేరా భయ్. కాలానికి గింత ఇచ్చిన దానికి ఆడు మూసుకొని వాడు 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 కష్టపడి పారిపోయాడు, మీరందరూ సుఖపడి నిద్రపోయారు, అంతేగా? నవ్వకనా రా చెప్తా. అన్నా అట్లా నవ్వకనా భయం వేస్తుంది. నాకు అర్థమైందిలేరా, నా కళ్ళతో నీ డాన్స్ చూసి ఎంజాయ్ చేయాలనుందిరా. ఆడు నా దగ్గర సెల్ ఫోన్ ఉందిగా, దీనిలో FM ఛానల్స్ మారుస్తూ ఉంటాను. ఏ ఛానల్లో ఏ పాట వస్తే దానికి డాన్స్ చేయి. దండం పెడతారా ఆ గురి అరే 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 గుడ్ బాయ్. అన్నగారి పాట ఆకుచాటు పిండ తడిసే కొమ్మచాటు పువ్వు తడిసే. అన్నా ఇది బాగా డిస్టర్బ్ చేస్తుందన్నా. అవునా, తీసేస్తావా? తీసేస్తానా? తీసేయి. కృష్ణ గారి పారుతున్న గోదారిలా రెపరెపలాడుతున్న తెరచాపలా చల్లని గాలిలా. ఇంకో పాట, వెంకటేష్ బాబు పాటరా. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా. రోజులు నిన్ను చూస్తుంటే నాకు కుళ్ళు వచ్చేస్తుంది. నీకు కుళ్ళేందనా? నువ్వు నా దేవునివానా? దేవుడు అన్నవుగా, ఒకే ఒక్క పాట, ఒకటే ఒక్క పాట. ఒక్క పాట ఏందనా? 10 పాటలే ఆడతా. అది శుభకారిణి బాబా పాటరా. ఆనంద పథ సంచారిణి. సాయి రామ హరే సాయి కృష్ణ హరే. విగ్ ఒకటి పెట్టుకొని సాక్షాత్తు శ్రీరామ్లా నటించేద్దాం అనుకున్నావా? తప్పు కాదు, నన్నే మోసం చేస్తావురా. ఈ దేవుడితోనే పరాచికాలాడతావా? నానా చెప్పరా అది. ఆ శ్రీరామ్ గారు తప్పించుకుపోయాడు. నువ్వు గోవాలో జాగ్రత్తగా ఉండు, సరేనా? అలాగే అలాగే. అంటే సక్సెస్ఫుల్ గా మీ ఇంట్లో వాళ్ళని మోసం చేసి మీ లవర్ని కలవడానికి వెళ్తున్నావు. నువ్వు చేసేది కరెక్ట్ కాదు. అందరిలాగే మీకు కూడా ప్రేమికులంటే దురభిప్రాయం ఉంది. అయినా ప్రేమించడం తప్ప అండి? ప్రేమ మీద దురభిప్రాయం లేదు. మీ బొట్టోళ్ళ స్పీడ్ వల్లనే లైఫ్ లో యాక్సిడెంట్లు అవుతుంటాయి. అసలు లైఫ్ అంటేనే యాక్సిడెంట్ అండి. ఇప్పుడు చూడండి, నేను మీరు కలవడం యాక్సిడెంట్ కదా, అలాగే మొదటిసారి సిద్ధుని కలవడం చాలా యాక్సిడెంటల్ గా జరిగింది. అవి నేను గోవాలో పీజీ చదవడానికి వెళ్ళిన రోజులు. మా అమ్మకి ఇష్టం లేకపోయినా నాన్న నచ్చ చెప్పి నన్ను యూనివర్సిటీలో జాయిన్ చేశాడు. నేను హాస్టల్లో ఉండకుండా ఇండిపెండెంట్ హౌస్ తీసుకుని ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఓ ఆదివారం సాయంత్రం రేష్మా 5 బ్లైండ్ పిల్లల్ని తీసుకుని ఒకతను సినిమాకి వచ్చాడే. బ్లైండ్ పిల్లలు? అవును. సినిమాక? ఎక్కడున్నాడు అతను? అదిగో అక్కడ ఐస్ క్రీమ్ షాప్ దగ్గర ఉన్నాడు. పద చూద్దాం. బై సబ్ ఆర్డర్ తీసుకుంటారా? 3 చాక్లెట్ కేక్స్, 1 బటర్ స్కాచ్, 1 వెనీలా అండ్ 1 స్ట్రాబెరీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఎందుకు ఇంత మంచి పని చేస్తున్నారు, మీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకపోతే ఎలా? అక్క, సిద్ధన్నయ్య నెలలో ప్రతి ఆదివారం బీచ్, పార్కు, సర్కస్, సినిమా ఇలా ఏదో ఒక చోటికి తీసుకెళ్తాడు. అలాగే ఈ ఆదివారం సినిమాకి వచ్చామక్క. కళ్ళు కనపడకపోయినా చెవులు వినిపిస్తున్నాయి కదక్క, అది చాలు. ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్ పెట్టేంత గొప్ప పని ఏం చేయట్లేదండి నేను. అది కాదండి, వదిలేయండి మీరు ప్లీజ్. సూపర్ హిట్ మూవీ మిలిటరీ మ్యాన్ లో సూపర్ స్టార్ ప్రదీప్ కుమార్ క్లైమాక్స్ లో వాడిన డ్రెస్ కి మా పాట 10,000. నా పాట 11,000. 12,000. 13,000. 13,500. 13,500 ఒకటోసారి. 15,000. 15,000 ఒకటోసారి. 15,000 రెండోసారి. 17,000. 17,000.
20,000. 25,000. 25,000 ఒకటోసారి, 25,000 రెండోసారి, 25,000 మూడోసారి. ఏంటి తిట్టుకుంటున్నారు? అది నా అభిమాన హీరో డ్రెస్. అనవసరంగా మీరు పాట ఎక్కువ పెంచి నాకు రానివ్వకుండా చేశారు. ఈ పాట ఎంత ఎక్కువ పెంచితే నాకు అంత ఆనందం. ఎందుకు? ఇక్కడ కలెక్ట్ అయిన డబ్బుల్లో సగం బ్లైండ్ స్కూల్ పిల్లలకి వెళ్తుంది. బ్లైండా? ఆ రోజు థియేటర్లో. అవును, అదంతా వాళ్ళకి యూజ్ అవుతుందనే పాట పెంచాను. ఐమ్ సారీ. బాయ్. బ్లైండ్ పిల్లలపై అతనికున్న కన్సర్న్ చూసి ముచ్చటపడ్డాను. వేలం పాట పెంచడము బ్లైండ్ పిల్లల కోసమే అని చెప్పినప్పుడు అతన్ని చూసి ఇంప్రెస్ అయ్యాను. హాయ్, నా పేరు రేష్మా. మీ పేరు? ఇంతమంది తిరిగే పార్క్ లో మీరు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారంటే మీరేదో ప్రాబ్లంలో ఉన్నారని నాకు అర్థమైంది. ఏంటో ప్రాబ్లం? లవ్ ఫెయిల్యూరా? కాదండి, నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. నన్ను పెంచిన మేనమామ అర్థాంతరంగా బయటికి గెంటేశాడు. చచ్చిపోవాలనిపిస్తుంది. సాటి ఆడదానిగా నీ కష్టాన్ని నేను అర్థం చేసుకోగలను. నువ్వు నా ఫ్లాట్ కి వస్తున్నావు. ఎందుకండి? వస్తున్నావు అంతే. లే తా. నువ్వు కూడా నాలాగే ఇంట్లో ఒక్కతే కూతురువా? నాకు ఒక అన్నయ్య ఉన్నాడు. ఓ, నీకు అన్నయ్య ఉన్నాడా? ఎక్కడున్నాడు? ఇక్కడే గోవాలో చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తను 2 ఏళ్ల క్రితమే మావయ్యతో గొడవపడి ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. నా కోసం మావయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళు చెప్పింది విని నేను సముద్రంలో పడి చచ్చాననుకుంటాడు. అదే చాలా బాధగా ఉంది. ఏ కూల్, ఏడవకు. నువ్వు దాని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, ఓకే? నేను అరగంటలో వస్తాను. ఫ్రెష్ అప్ అవ్వు. సానియాని ఇంటికి తీసుకొచ్చి నాతోనే ఉంచుకుని నాతో సమానంగా చూసుకునేదాన్ని. గొప్ప కోసమో మంచిదానని అనిపించుకోవడానికి కాదు, సానియాని నా స్నేహితురాలి కంటే నా సొంత మనిషిగా భావించాను. ఒకరోజు సర్ప్రైజ్ గా సానియా బ్రదర్ అని సిద్ధు వచ్చాడు. షాక్ అయ్యాను. మీరిక్కడ? సానియా కోసం. ఓ, మీరేనా సానియా బ్రదర్? యా. రండి రండి, లోపల రండి. సానియా, హే, ఏంటి ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ నుంచున్నారు? సిద్ధుని కూడా మాతోనే ఉండిపోమని బలవంతం చేశాను. ఇలా ప్రతి ఆదివారం వచ్చిపోయే కంటే నువ్వు కూడా మాతోనే ఉండిపోవచ్చు కదా. నాకే అభ్యంతరం లేదు. నేనింతే. నాకు నచ్చిన వాళ్ళతో ఇట్టే కలిసిపోతాను. నచ్చకపోతే మాత్రం ఎప్పటికీ కలవను. ఉంటున్నావు కదూ? సిద్ధు సానియాల సాంగత్యంలో నాకు రోజులు సెకండ్లు లాగా, సంవత్సరాలు రోజుల్లాగా గడిచిపోయాయి. ఆ సిద్ధు మా ఫ్లాట్ కి మారిన తర్వాత మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. మొన్న మధ్య డైరెక్టర్ రోహిత్ శెట్టి నన్ను అతని సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తావని అడిగాడు. అవునా? సరే, నేను హీరోగా యాక్ట్ చేస్తే మళ్ళీ ఖాళీ అయిపోతాడు కదా, అందుకే నో చెప్పేసి. ఈ అమ్మాయి నా చెల్లి నీ దగ్గర పెట్టుకో, దీన్ని నేను తీసుకెళ్తా. సిద్ధు, ఈ దెబ్బలు నా వల్లే తగిలాయి కదా. వాడేదో వాగాడు, నేను కొట్టాను. దట్స్ ఓకే. సిద్ధు నేను ప్రేమించుకుంటున్న సంగతి సానియాకు తెలిసి మొదట్లో గుస్సా అయింది. రేపు నువ్వు మీ పేరెంట్స్ మాట విని మీ అమ్మ చూసిన సంబంధం చేసుకుని వీడికి హ్యాండ్ ఇచ్చి ఏ అమెరికాకు వెళ్లిపోతే అప్పుడు వీడు దేవదాస్ అవుడు, శవం అవుతాడు. అది కాదు సానియా, మా అమ్మ ఎన్ని అడ్డంకులు ఇబ్బందులు పెట్టినా నా పెళ్లి మాత్రం సిద్ధుతోనే జరుగుతుంది. అవసరమైతే ముందుగానే మా ఫ్యామిలీ అందరి మీద పోలీస్ స్టేషన్ లో నాకు ప్రాణహాని ఉందని కంప్లైంట్ ఇస్తాను. రేపే హైదరాబాద్ వెళ్తాను. ఒప్పిస్తాను. లేదంటే ఉండనే ఉందిగా. జంప్. ఏం సిద్ధు? ఒకరోజు ఏం జరిగిందంటే, సానియా, సానియా, ఏమైందిరా నీకు? ఇట్రా, పట్టుకో. ఏమైంది రేష్మా వీడికి? ముద్ద పప్పు. ఆడవాళ్ల పట్ల అంతటి సభ్యత సంస్కారం ఉన్న సిద్ధుని చూసిన తర్వాత పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి వాణ్ణే కాదు ఇతన్నే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. మా అమ్మా నాన్నలు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి సంబంధాలు చూస్తున్నారు. నా ఇష్టాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఇది కరెక్టా? గోవాకు ఇంకో 130 కిలోమీటర్స్ దూరంలో ఉన్నా. నీకు క్యాబ్ తెప్పిస్తాను. నాకు కొంచెం పని ఉంది.
నువ్వు వెళ్ళిపో. అదేంటండి, నా పని మీ పని కదా, మీ పని నా పని కదా. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నేను వెయిట్ చేస్తాను. నువ్వెక్కడికి? అదే మీరు ఎక్కడికో వెళ్తున్నారు కదా, మీతో పాటు వద్దామని. వచ్చి? అంటే అక్కడ కాఫీలు టీలు ఇస్తారు కదా. అంత సీన్ లేదు, కూర్చో. తొందరగా ఖతం చేసి వస్తా. మంచిగా లేదా? ఏం చేస్తున్నావు? ఎక్కరా పైకి. ఎందుకు ఓకే దూకాలా? దూకితే చచ్చిపోతానేమో. చావాలనేరా? కావాలంటే ఆ చింతమని చంపేయి, ఆ మనసు అందరినీ చంపేయి, నన్ను మాత్రం వదిలే బావా. వాడు చేస్తాడు, ముందు నువ్వు చావు. ఎక్కడా పైకి? తప్పదా? తప్పదు. ఎక్కువ దూకుతాను ఫస్ట్ టైం. నువ్వెక్కు. అదేంటండి, సాటి మనిషి చనిపోయాడంటే పట్టించుకోరేంటి? రోజుకి లక్షల మంది చేస్తుంటారు, అందరికి శ్రద్ధాంజలి ఘటిస్తూ కూర్చుంటావా? ఎక్కువ. పోలీసులకు ఫోన్ చేయాలా, అంబులెన్స్ ని పిలవాలా? మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? ఇందాక బెల్గాం పోలీస్ స్టేషన్ లో నించున్నాం, ఇప్పుడు హుబ్లీ పోలీస్ స్టేషన్ లో కూర్చోవాలా? నోరు మూసుకుని కూర్చో. మనం గోవాకు ఆల్మోస్ట్ వచ్చేసాం. నువ్వు ఇక్కడి నుంచి టాక్సీయో బస్సో పట్టుకొని వెళ్ళిపో. హలో రేష్మా. హే సిద్ధు, నేను గోవాకి ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ లో అక్కడ ఉంటాను. నేను గోవాలో లేను రేష్మా. లేవా? ఎక్కడికి వెళ్ళావు? చిన్న పని మీద బయటకు వచ్చాను. అంతవరకు నేను ఎక్కడ ఉండాలి? ఎక్కడంటే హలో హలో. చెత్త సిగ్నల్స్, అస్సలు దొరికి చావట్లేదు. బిల్లులేమో ఫుల్, టవర్స్ చూస్తే నిల్. కనెక్ట్ అవ్వట్లేదండి. పోనీ సిద్ధుని కలిసే వరకు నేను మీతోనే ఉండిపోనా? నేను ఇదివరకే చెప్పాను, నాకు చాలా పనులు ఉన్నాయని. నేను ఇదివరకే చెప్పాను కదండి, నా పని మీ పని కాదా, మీ పని నా పని కాదా. మీరు వెళ్ళి హ్యాపీగా మీ పని చేసుకోండి, నేను వెయిట్ చేస్తాను. సడన్ గా వచ్చేసాం, రూమ్లు ఉంటాయంటారా? నాకేం తెలుసు, చూసొస్తాను. వెయిట్ చేయి. చాలా థ్యాంక్స్ అండి, మీరుండబట్టి ఇంత సేఫ్ గా గోవాకి వచ్చాను. అయినా మన ఇద్దరి మధ్య ఒకరికొకరు థ్యాంక్స్ అవసరం లేదు, బట్
ఫార్మాలిటీకి. థ్యాంక్ యూ. చెప్పండి సార్. శ్రీరామ్, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళు. అక్కడున్న వ్యక్తి నీకు కన్నిస్తాడు. అలాగే సార్. ఈ రోజు రాత్రికి నువ్వు చింతామణిని కిడ్నాప్ చేయాలి. చింతామణి ఉంటున్న గెస్ట్ హౌస్ డూప్లికేట్ కీస్ కూడా అతనే ఇస్తాడు. అలా కిడ్నాప్ చేసిన చింతామణిని ఎక్కడ పెట్టాలో, తినడానికి వాడికి ఏమి ఇవ్వాలో, వాడిని ఎప్పుడు చంపాలో అన్ని నేను చెప్తాను. పనయ్యాక మళ్ళీ ఫోన్ చేస్తాను. నమస్తే శ్రీరామ్ గారు. ఎవరు? ఆదినారాయణ గారు. చెప్పు. నాన్నగారు కనిపించడం లేదు. ఏంటి కనిపించడం లేదా? అవును సార్. అన్ని చోట్ల వెతికారా? అంతా వెతికా సార్, ఎక్కడ కనపడలేదు. హలో, చెప్పండి ఆదినారాయణ. డిఐజీ సిన్హా. చెప్పండి సార్. మా నాన్నగారు కిడ్నాప్ అయ్యారు. మీరేం కంగారు పడకండి, నేను వెతికి పెడతానుగా. ఎప్పట్లోపు? నాకు 1 డే టైమే ఉండే. మా నాన్నగారికి ఏమన్నా అయ్యిందో? మీరేం టెన్షన్ పడకండి ఆదినారాయణ, నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను కదా. గోవా అంతా జల్లెడ పెట్టి గాలించి మరి మీ నాన్నగారిని పట్టుకుంటాను. అవసరమైతే నేనే ఫీల్డ్ దిగుతాను. నేను మీ మనిషిని సార్. ఆయనకేదన్నా అయ్యిందో నువ్వుండవు. జాగ్రత్త. ఓకే సార్. ఒక ముద్ద పెట్టరా, నేను చచ్చిపోతానురా. నాకు బీపీ షుగర్ అన్నీ ఉన్నాయరా. నా తప్పులని కోట్లు పెంచుకుంటారా. నాకు బిర్యానీలు వద్దురా, ఒక ముద్ద పెట్టరా. శ్రీరామ్, నువ్వు ఆ చింతామణి గారిని ఏం చెయ్యక్కర్లేదు. వాడికి బీపీ షుగర్ ఆస్తమా లేని జబ్బంటూ లేదు. గట్టిగా తింటే చస్తాడు. వాడికి స్వీట్లు బిర్యానీ పెట్టి మేపు. ఆల్ ద బెస్ట్. ఆకలి ఆకలి. అరే శ్రీరామ్, ఒక్క ముద్ద అన్నం పెట్టరా, చచ్చిపోతున్నాను. ఒక ముక్క నీళ్ళలేమురా, చచ్చిపోతానా. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. ఒక్కసారి పైకి వెళ్తారు. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. ఒక్కసారి పైకి వెళ్తారు. చింతామణి గారు, బిర్యానీలు స్వీట్లు తింటే ఇక మీరు నా దగ్గరికి రారు. చస్తారు 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 చస్తారు. హలో. రే ఆదినారాయణ. ఎవట్రా? నేనేరా, శ్రీరామ్ని. మీ నాన్న కనపట్లేదని బాగా తాగుతున్నట్లున్నావు. ఇప్పుడు మీ నాన్న నా కస్టడీలో ఉన్నాడురా. నీ బాబుకు రూమ్ కట్టించి అస్సలు ఫుడ్ పెట్టకుండా భద్రంగా ఉంచా.
నన్ను చంపేయాలని అంత కోపం వస్తుందా? మీ నాన్నకి బిర్యానీ స్వీట్లు పెట్టి బాగా మేపాను. అవన్నీ శుభ్రంగా తిని చచ్చిపెట్టు. చంపేస్తాంట్రా నిన్ను, వదన్ను. అది నీ వల్ల కాదురా. షిప్ యార్డ్ పక్కన కొండపైన మీ నాన్న శవం పడుంది, వెళ్ళి తెచ్చుకోపో. బాబు, మీ నాన్నగారు చనిపోయి ఈ రోజుకి 11వ దినం. ఆయనకి బాగా ఇష్టమైనవి ఏమన్నా ఉంటే అక్కడ పెట్టండి. హలో హలో రేష్మా. సిద్ధు వచ్చేస్తున్నావా? 10 minutes లో అక్కడ ఉంటాను. 5 minutes. థ్యాంక్స్ అండి. ఇప్పుడే సిద్ధు ఫోన్ చేశాడు, వస్తున్నానని చెప్పాడు. అందుకే హడావిడిగా బయలుదేరిపోయాను. ఎనీహౌ, మీరు చేసిన హెల్ప్ కి థ్యాంక్ యూ సో మచ్. ఈ 24 hours మీతో కలిసి చేసిన జర్నీ మర్చిపోలేని అనుభవం. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. హలో శ్రీరామ్, నువ్విప్పుడు చంపాల్సిన అతి ముఖ్యమైన వ్యక్తి ఇక్కడే గోవాలోనే ఉన్నాడు. ఇక్కడేనా? అవును, వాడి ఫోటో పంపుతున్నాను, చూడు. అలాగే, నేను చూస్తాను. ఏమండి, సిద్ధు ఎలా ఉంటాడో మీకు తెలియదు కదా, ఇప్పుడే చూపిస్తా ఉండండి. ఓకే అండి, సిద్ధు వచ్చినట్టున్నాడు. నేను వెళ్తాను. రేపు మీరు వస్తున్నారు కదా, నా నిశ్చితార్థం ఫంక్షన్ లో కలుద్దాం. ఓకే, బాయ్. నా పేరు శ్రీరామ్ శ్రీనివాస్. షార్ట్ కట్లు అందరూ శ్రీ శ్రీ అని పిలుస్తారు. ఐ డోంట్ మైండ్ ఇట్. నాకు కూడా అలా పిలిపించుకోవటమే ఇష్టం. ఎందుకంటే ఆ పేరులోనే ఒక పవర్ ఉంది. సార్, బుల్లెట్స్ తెచ్చారా? మీరందరూ నిన్నటిదాకా ఎలా ఉన్నారో నాకు అనవసరం. ఈ నిమిషం నుంచి మీరు సెటిల్మెంట్లు, రౌడీజాలు మానుకొని వేరే పనులు చూసుకోవాలి. నేను చెప్పినట్టు మీ యాక్టివిటీస్ మానుకొని మంచి దారిలోకి వస్తే మీ మీద ఏ కేసులు లేకుండా నేను చూస్తాను. దందాలు మళ్ళీ మీరు షురూ చేశారో చెప్పటానికి నేనున్నా, వినటానికి మీరుండరు. డైరెక్ట్ ఎన్కౌంటర్. నేను ఎవరికైనా ఒకసారే చెప్తాను, రెండోసారి చెప్పను. ఎందుకంటే నాకు కొంచెం ఈగో ప్రాబ్లం. దానికి తోడు కొంచెం తిక్క. మంచికి సెల్యూట్, తేడా వస్తే బుల్లెట్. ఇది నా స్టైల్. అర్థమైందా? చల్. చాలా రక్తం పోతుందమ్మా. అన్నయ్యకి ఫోన్ చేస్తాను. ఎందుకే? ఇప్పుడేమైందని? అదేంటమ్మా అలా అంటావు? ఎంత జరిగితే నేను ఫోన్ చేస్తానుండు. ఇక్కడ నేనే చేస్తాను. సరే.
చెప్పమ్మా. మన ఊర్లోకి రాగానే నీ శత్రువులు మన ఇంట్లో బాంబు వాట్ అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదురా, చేతికి చిన్న గాయమైందంతే. కీర్తన ఎవరికేం కాలేదు, నువ్వు కంగారు పడకు. ఏదో నీకు చెప్పాలని చేశానంతే. నువ్వు డ్యూటీ చూసుకో. ఓకే. ఆచారి సార్, మనం 5వ బుల్లెట్ పంపిన వాడి పేరేంటి? రఘువీర్ యాదవ్, ఓల్డ్ సిటీలో ఉంటాడు. సార్, ఏమైనా ప్రాబ్లమా? ఎవరికన్నా ఏమైనా అయింది సార్? ఏం లేదు. ఓకే సార్, నువ్వు వెళ్ళు. అలాగే. నాకే పార్సిల్ బుల్లెట్ పంపుతాడు ఆ కొడుకు. గందుకే గాని ఇంటికి ఇచ్చిన పార్సిల్ బాంబు పంపిన. ఏదో ఇంట్లో ఆడాళ్ళు ఉన్నారని శాంపిల్ కి ట్రైలర్ వదిలినా జ్వరం వచ్చేసింది కొడుక్కి. ట్రైలర్ కి జ్వరం వచ్చిందంటే ఇక మన మెయిన్ పిక్చర్ చూసిండంటే ఏమైతుంది? ఎయిడ్సే కొడుక్కి. ఏరా, టీజర్ కే ఇంత షేక్ అయ్యావే, ఇక మెయిన్ పిక్చర్ చూపిస్తా. రేయ్, నీ పిక్చర్ కి క్లైమాక్స్ ఇదేరా. అబ్బో అబ్బో అబ్బో, ఇంకా కుర్చీలో కూర్చోనైనా లేదు, అప్పుడే నీ గన్నకు పని పెట్టావే. నేనేం కావాలని చంపలేదు సార్. వాడు వెపన్స్ తో నా మీద అటాక్ చేయబోతుంటే ప్రాణరక్షణ కోసం తప్పనిసరి నేను కూడా. అంతొద్దు. సిన్సియర్ గా ఉండటం ఒక్కటే క్రైటీరియా కాదు, కామన్ సెన్స్ కూడా ఉండాలి. ఇంకెప్పుడు ఇలాంటి రిపీట్ చేయొద్దు. చేస్తాను సార్. కామన్ మ్యాన్ కి న్యాయం జరగడం కోసం రిపీటెడ్ గా చేస్తూనే ఉంటాను సార్. మనకి బుల్లెట్లు ఇచ్చింది భద్రంగా లాకర్లో దాచుకోమని కాదు సార్. ఒక చెత్త నా కొడుకు, సారీ సార్, ఒకటి చావు 100 మందికి సంతోషాన్ని ఇస్తుందంటే అలాంటి వాళ్ళని ఎంతమందినైనా వేసేస్తాను సార్. మే ఐ లీవ్ సార్? యూ కెన్ గో. ఈడెక్కడ దొరికాడు రా నాయనా. స్వచ్ఛమైన నిస్వార్థమైన రాజకీయ జీవితం గడిపే మా చింతామణి ఇలాంటి ఒక ఆర్గనైజేషన్ తన సొంత ఖర్చులతో స్టార్ట్ చేయడం, అది నా చేతుల మీదుగా ప్రారంభం అవడం నాకు మరీ ఆనందంగా ఉంది. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి మా చింతామణి ముఖ్యమంత్రి అయి తీరుతాడు. నాదో సందేహం, అడగొచ్చా? సందేహాలు ఉంచుకోకూడదు. సెంట్రల్ మినిస్టర్ గారు అన్నట్టు నువ్వేం చేసినా సంచలనమే. బేకాం చదువుకున్న నన్ను దొంగ సర్టిఫికెట్ సృష్టించి డాక్టర్ని చేశావు. ఇప్పుడేమో ఈ రిహాబిలిటేషన్ సెంటర్ కి నన్ను డైరెక్టర్ చేశావు. దీని వెనకాల ఏమైనా రాజకీయం ఉందా బావా? ఏం లేదు భాస్కర్. ఈ సెంటర్ ద్వారా అనాథలకి అర్భకులకి సేవ చేస్తున్నట్టు బయట ప్రపంచానికి కలరిస్తాం. ఈ గుడ్ విల్ ని రేపు ఎలక్షన్ లో వాడుకుంటాం. మనం చేసేది సేవ కాదు, వ్యాపారం. వ్యాపారమా? అర్థం కాలేదు బావా. నీకో విషయం చెప్పనా? ఈ ప్రజలకి వాళ్ళ శరీరంలో ఉన్న ఏ ఒక్క అవయవాన్ని అమ్ముకున్నా వాళ్ళు లక్షాధికారులు కావచ్చన్న సంగతి వాళ్ళకి తెలియదు. ఆ అమాయకత్వమే మన పెట్టుబడి. ఈ అనాథ శరణాలయంలో ఈ అర్భకుల శరీరాల్లో నుంచి మనకు కావలసిన కోటీశ్వరులు అవుతావు. ఒకవేళ వాళ్ళకి ఆ విషయం తెలిసిపోయి బయటికి వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తాంరా? అవయవాల్ని తీసుకున్న తర్వాత మనమే వాళ్ళని చంపేస్తాం. చంపేయటమే
పోలీసులకి చట్టానికి తెలిసిపోతుందేమో బావా. ఏంట్రా తెలిసేది? ప్రతినిత్యం కుర్చీల వేటలో బిజీగా ఉండే మా నాయకులు మన అనాథ శరణాలయం నుంచి 25 మంది బిచ్చగాళ్ళు మిస్ అయ్యారని, 15 మంది వికలాంగులు మాయమయ్యారని లెక్కలు అడుగుతారా? మనం ఏమన్నా ప్రతి నెల రికార్డులు రెన్యూల్ చేస్తామా? నీలో ఒక రాజకీయ నాయకుడు, ఒక గోండా, ఒక ఉగ్రవాది, ఒక ఉన్మాది, ఒక క్రిమినల్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక రాక్షసుడు, ఒక బ్రోకర్, ఒక మృగం. దశ వికారాలకి ఒక్కటే రూపం. ఏంటో ఆలోచిస్తున్నావు? మీరన్నదే కరెక్ట్. పద. సార్ శ్రీరామ్ సార్, ఒక అనాథ శవం ప్లాట్ఫామ్ మీద పడి ఉంటే ఇప్పుడే గాంధీ మార్చల్లో పెట్టచ్చాను సార్. సిద్ధార్థ అనే కాలేజీ కుర్రాడు మీలాగే అనాథ శవాలకు అంతిమ సంస్కారం చేస్తుంటాడు. అతను ఇందాకే వచ్చాడు సార్. మీరు ఇక్కడే ఉండండి సార్, నేను వెళ్ళి తీసుకొస్తాను. సిద్ధు రారా, శ్రీరామ్ గారు వెయిట్ చేస్తున్నా. సిద్ధు ఈయనే. తెలుసు, ద గ్రేట్ శ్రీరామ్ శ్రీనివాస్. సార్ నా పేరు సిద్ధార్థ్. ఈ రోజు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్. న్యూస్ పేపర్లో, బుక్స్ లో మీ గురించి వచ్చిన ఆర్టికల్స్ అన్ని చదివి ఏదో నా వంతు సాయంగా ఈ అనాథ సవాల్కి అంతిమ సంస్కారం చేస్తున్నాను సార్. మీ ఇన్స్పిరేషన్ తో నేను ఐపీఎస్ ప్రిపేర్ అవుతున్నాను సార్. నా ప్రతి మూమెంట్ మీ ఇమిటేషనే. ఇది ఎగ్జాగరేషన్ కాదు సార్, నిజం. నా పేరు రాధ. ఈ అమ్మాయి నా కూతురు వాణి. మా అమ్మాయి నాతో చాలా సార్లు చెప్పింది తనని 4 అబ్బాయిలు వేధిస్తున్నారని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని. వీళ్లే బాబా 4 కుర్రాళ్ళు. వారం రోజుల నుంచి నా కూతురు కనిపించడం లేదు. దయచేసి మీరు నా కూతుర్ని వెతికి పెట్టండి బాబు. అమ్మా మీరు ఏడవకండమ్మా, నా మాట వినండి ప్లీజ్. నేను చూసుకుంటానమ్మా. మీ కూతురికి ఏం కాదు, మీకు ఇంకేం భయం లేదు. ధైర్యంగా ఇంటికి వెళ్ళండి, అంతా నేను చూసుకుంటాను. అలాగే బాబు. ఏం లేదురా. సూపర్ ఉందా మావా, చీరలో చిన్నది. సూపర్ రా. కొంచెం అర్జెంట్ గా పార్సల్ చేయండి. హలో హీరో, రోడ్డు మీద 100 జరుగుతుంటాయి, అందరినీ కొట్టేస్తావా? ఎవడ్రా నువ్వు, హీరోవా? అలా అనుకోలేదు సార్, నేను అనాథను. నాకు అక్క చెల్లి ఎవరు లేకపోయినా తన నా తోబుట్టులా ఫీల్ అయ్యి వాళ్ళని కొట్టాను సార్, అంతే. అనవసరం చదవెందుకు, మమ్మల్ని పంపించాయి. లేకపోతే లేనిపోని చిక్కుల్లో చిక్కుంటావు. ఏరా పొద్దునే డ్రగ్స్ తీసుకున్నారా? లేదు, హుక్కా సెంటర్ లో బాగా ఎంజాయ్ చేసి వస్తున్నాం. సిగ్గులేదరా పొద్దునే ఇంత ధైర్యం రా నీకు? సార్ మా ధైర్యం నుండి ఫోన్ వచ్చింది. నీకు ధైర్యం ఉంటే మాట్లాడు. హలో శ్రీరామ్, ఆ 4 కుర్రాళ్ళని వదిలే. సార్ వీళ్ళ అమ్మాయిని. వాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు. సార్ పొద్దునే డ్రగ్స్ తీసుకుని ఉన్నారు సార్. ఈ కాలం కుర్రాళ్ళు డ్రగ్స్ తీసుకోక కూల్ డ్రింక్స్ తీసుకుంటారా? ఈ టీజింగ్ డ్రగ్స్ 2 కేసులు సార్. అవన్నీ మాకు తెలుసాయా? ఇట్స్ మై ఆర్డర్. ఓకే సార్, వదిలే. వదిలే. వదిలేస్తాను. వెరీ గుడ్. వదిలే. రవి ఈ యదవల్ని పంపించాయి. పదండ్రా, 4 ఆటోగ్రాఫ్లు పెట్టి చెక్కేద్దాం. రే ముందు నువ్వు పెడతావా? పెట్టు. రే ఏమా కీర్తన, నువ్వేంటి ఇలా వచ్చావు? వాళ్ళందరినీ ఎందుకు వదిలిపెడుతున్నావు అన్నయ్య? ఈ అమ్మాయితోనే సార్ వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించింది. ఎవర్రా ఈ అబ్బాయి? మొన్న అనాథ శవం అంతిమ సంస్కారం చేయడానికి వెళ్ళినప్పుడు నాకంటే ముందు ఆ శవాన్ని కలెక్ట్ చేసుకోవడానికి మార్చరీకి వచ్చాడని చెప్పాను కదమ్మా, ఆ హీరో ఇతను. అవునా? నా బిడ్డలాగా నువ్వు చిన్న వయసులో ఇంత ఉన్నతమైన ఆలోచనతో ఉన్నావంటే నిన్ను నేను కనకపోయినా ఈ క్షణం నుంచి నువ్వు నా బిడ్డవే.
ఈరోజు కీర్తన్ని 4 కుర్రాళ్ళు బేకరీలో ఏడిపిస్తుంటే తనే సేవ్ చేశాడు. ఎవరు ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం ఇంత సాహసం చేశావంటే నీకు మేము ఏ జన్మలో రుణపడి ఉన్నామో ఏంటో. అందుకే దేవుడు నిన్ను మా దగ్గరికి పంపా. బా అమ్మా, నువ్వు మళ్ళీ దేవుడు జాతకాలు గ్రహబలాలని చిట్టాలు తీకు. సిద్ధు కమ్యా, పైకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈయనే మా నాన్నగారు. వెరీ వెరీ సాఫ్ట్ పర్సన్. 9 to 6 జాబ్ చేసి ఇంటికొచ్చి పెళ్ళం బిడ్డలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయాలనుకునే ఫ్యామిలీ హీరో. కమ్. మా అమ్మకేమో నేను కూడా మా నాన్నగారిలాగే 9 to 6 జాబ్ చేసి సాఫ్ట్గా ఉండాలని కోరుకుండేది. కానీ మా నాన్నగారికి మాత్రం నన్ను పోలీస్ ఆఫీసర్ చేయాలనే దృఢమైన సంకల్పం ఉండేది. ఆయనకి ఇన్స్పిరేషన్ ఈ మహానుభావుడు, ద గ్రేట్ ఎస్పీ చౌదరి గారు. మా నాన్నగారికి గురువు, దేవుడు అన్నీ. ఈయనలాగే నన్ను చూడాలనుకున్నారు. ఈయన అడుగుజాడల్లోనే నన్ను నడపాలనుకున్నారు. అలాగే తయారు చేశారు. శ్రీరామ్ గారు, చింతామణి అనాథ శరణాలయంలో జరుగుతున్న అన్యాయాల్ని నేను సెల్ ఫోన్ లో రికార్డ్ చేశాను. అలా చేసినందుకు చింతామణి నన్ను అమానుషంగా చంపించాడు. ఇది నా మరణ వాంగ్మూలం. తనని 4 అబ్బాయిలు వేధిస్తున్నారని, తనను చంపేస్తానని బెదిరిస్తున్నారని. ఈ అమ్మాయితోనే సార్ వాళ్ళు అసభ్యంగా ప్రవర్తించింది. రమేష్, ఇప్పుడు ఆ కొడుకులు ఎక్కడ దొరుకుతారు? అల్వాల్ అవతల చింతామణి ఫామ్ హౌస్ ఉంది సార్, అక్కడంట పార్టీ. ఆచార్య సార్, వీళ్ళందరినీ వ్యాన్కి ఇచ్చి స్టేషన్కి తీసుకెళ్ళి అలాగే సార్. ఈ 4 నా జీప్ ఎక్కించు. తీసుకెళ్ళి పరిగెత్తండి రా. చావాలనుకుంటే పరిగెట్టండి రా. నాకేం పర్లేదు సార్, వాళ్ళు పారిపోతున్నారు, పట్టుకోండి. ఆగండి రా. ఎందుకు వాడు చంపేస్తాడు. చంపాడ్రా. చంపేవాడైతే బుల్లెట్స్ ని గురి చేసి గుండెలో కాల్చాడు గాని నేలకు కాల్చాడు. వాడు అయిపోయాడ్రా. వీని మాత్రం ఎందుకు వదిలేయడం?
ఆచారి సార్ వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకో. ఓకే సార్. కెమెరా ఉందా? కెమెరా ఉంది సార్. కుక్క వాసన బట్టి వచ్చినట్టు వస్తారుగా పౌరంలో వీళ్ళని విడిపించడానికి. అప్పుడు పనికొస్తుంది. అవును సార్. చింతామణి అనాథ శరణాలయానికి నేను బిచ్చగాలని సప్లై చేసేవాడిని సార్. వాళ్ళ అవాలని తీసుకొని వాళ్ళని చంపేసేవాళ్ళం సార్. అది వాణి చూసింది సార్, దాన్ని చంపేశాం సార్. చింతామణి కొడుకు ఆదినారాయణకి భిక్షగాల్ని అనాథల్ని స్మగుల్ చేసేవాళ్ళం సార్. రైల్వే స్టేషన్ లో దొరికి అనాథలను అప్పగించేవాడిని సార్. ఆదినారాయణ చంపమంటే రిసెప్షనిస్ట్ వాణిని అందరం కలిసి చంపేశాం సార్. చింతామణి అనాథాశ్రమంలో ఆర్గన్ స్మగ్లింగ్ జరుగుతున్నట్టు కంప్లైంట్ వచ్చిందా? అలాంటి కంప్లైంట్ ఏమీ నాకు రాలేదు సార్. ఏంట్రా పోలీస్ స్టేషన్ మార్చేశారా? నేను వస్తున్నాను తెలిసి పారిపోయారా? లోపల పీకుతున్నారా? దామ్మా ఈడెవడు? ఏరియా కౌన్సిలర్ సార్. మన అరెస్ట్ చేసే కుర్రాళ్ళు వాళ్ళు వీడి తాలూకానే. అని తీసుకురా. ఏంటి డిస్కషన్? రండి సార్. కద్దర్ నన్ను ముట్టుకో, ముద్దు పెడతా. లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారండి. ఇప్పుడు మొన్న అరెస్ట్ చేశారే మా కుర్రాళ్ళని, ఎక్కడ పెట్టారమ్మా? నేనున్నానుగా, నాకు చెప్పాలిగా. మీ కాకి వాళ్ళకి మా కద్రోలంటే లోకం అయిపోయింది. కోసేస్తాను రాయ్. ఏంటి అందరు లోపల కూర్చొని మూకుమిడిగా లంచాలు పంచుకుంటున్నారా? నేను వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలే కదమ్మా. జాతీయం కదా, సెంటిమెంట్. ఓహ్ కోట, ఇది కూడా సెంటిమెంటే. ఏంటమ్మా గుసగుసలు? ఫేస్ టు ఫేస్. ఫేస్ టు ఫేస్ వచ్చా. చెప్పు. భయపడతా అనుకున్నావా? 10 years రౌడీయిజం, 10 years గుండాయిజం, 10 years బ్రోకరిజం. అయ్య బాబే, తెలిసిపోయిందా? నీ గురించి అంతా తెలుసురా. అది కాదమ్మా. అవదు నెల్లకర్ర. నా కాన్సెప్ట్ నా మీద ప్రయోగిస్తారా సార్? కానిస్టేబుల్స్, మీ జ్యూరీ స్టేషన్ కి సంబంధించిన పిచ్చుకోక బట్టలు వేసుకుని వచ్చింది. మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. దాన్ని అడ్డదిడ్డంగా ఉతికి తోలు తీసి పారేయండి. మీకు పుణ్యం ఉంటుంది వద్దు సార్. నా ముందే కర్రకి ఆయిల్ పెడతారా? మొదలెట్టండి అయ్యా. కొట్టకండి 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 కొట్టకండి, కర్రీరిపోతారు. కొట్టకండి అక్కడ కొట్టకండి, కర్రీరిపోద్ది. ఆపండి ఆపండి, మా ఆవిడ దగ్గర ఫోన్ వస్తుంది. ఆపండి అయ్యా. హలో సరోజా, వద్దని చెప్పారా? మా వాణి ఆ చింతామణి అనాథాశ్రమంలో రిసెప్షనిస్ట్ గా పనిచేసేది. అక్కడ అనామకుల అవయవాలతో ఏదో స్కామ్ జరుగుతుందని చెప్పింది. దానికి సంబంధించిన దృశ్యాలన్నీ హార్ట్ డిస్క్ లో ఉన్నాయి. మీ హెల్ప్ కి థ్యాంక్స్ అమ్మా. ఇంత చిన్న వయసులో అంత పెద్ద త్యాగం చేసిన మీ కూతురు ఆత్మ శాంతించేలా నేను చేస్తాను. ఆ కుర్రాళ్ళంతా చూసి మీ కోరిక తీరుస్తాను. నన్ను నమ్మండి. భాస్కర్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవచ్చా? ఇది రిహాబిలిటేషన్ సెంటర్, అనాథాశ్రమం అస్సలు కాదు. అనాథల అడ్రస్ లేని వాళ్ళ అవయవాలు అమ్ముకునే ఫ్యాక్టరీ. చింతామణి సంఘ సేవకుడు, నిస్వార్థమైన రాజకీయ నాయకుడు కూడా. ఆయనే మీరు అనుమానిస్తున్నారా? ఓ, మీరు ఆ న్యూస్ ఛానల్ నుంచి వచ్చారా? ఈ రాకెట్ వెనక ఎవరున్నారు అనుకుంటున్నారు సార్? రేపటి నుంచి ఈ భాస్కర్ వెనకాల ఉంటూ ఇదంతా చేయిస్తున్న ఘరానా మనుషులందరినీ కలుద్దాం. థ్యాంక్ యూ. రేవ్ పార్టీలో అరెస్ట్ చేసిన 4 కుర్రాళ్ళు ఎక్కడ? ఏ 4 సార్? అందరినీ అరెస్ట్ చేసి నెక్స్ట్ డేనే కోర్టులో ప్రొడ్యూస్ చేసాం కదా సార్. అతిగా నటించకు శ్రీరామ్. నేను నీకన్నా సీనియర్ నటుండి తెలుసా? సార్ మీ మీద ఒట్టు, నా మీద ఒట్టు సార్. అందరినీ మరుసటి రోజే కోర్టులో ప్రొడ్యూస్ చేసి. ఇరిటేట్ చేయకు శ్రీరామ్. రికార్డెడ్ గా ఆ కుర్రాళ్ళ దగ్గర తీసుకున్న వీడియో ఫుటేజ్ ఎక్కడ? సారీ సార్, ఇవ్వను. ఇందులో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారయ్యా. ఇచ్చేయి. నాకు బైబాత్ ఈగో ఎక్కువ సార్. ఒంటి మీద యూనిఫామ్ ఉన్నప్పుడు ఆ ఈగో రెండింతలు అవుతుంది. నేను ఎలా పనిచేయాలో, ఎలా బిహేవ్ చేయాలో ఎవరైనా నాకు చెప్తే ఆ ఈగో కాస్త తిక్కగా మారుతుంది సార్. ఆ తిక్కలో నేనేం చేస్తాను నాకే తెలియదు సార్. ఏంటి
బెదిరిస్తున్నావా? కాదు సార్, ఓ సిగరెట్ ప్యాకెట్ మీద వార్నింగ్ లా నన్ను టచ్ చేయకండి మసైపోతారని హెచ్చరిస్తున్నాను సార్. నీ మంచి కోరే వ్యక్తిగా చెప్తున్నాను, ఆ విట్నెస్లు ఇచ్చాయి. కామన్ మ్యాన్ మంచి కోరే వ్యక్తిగా నేను చెప్తున్నాను సార్, ఇవ్వను. రిహాబిలిటేషన్ పేరుతో వృద్ధులు, అనాథ పిల్లలు, రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళ అవయవాలతో వ్యాపారం చేసుకుంటూ కోట్ల ఆస్తులు సంపాదించుకుంటూ రాజకీయ ముసుగులు కప్పుకున్న చింతామణి, వాడి కొడుకు ఆదినారాయణ, ఆ డాక్టర్ కాని డాక్టర్ భాస్కర్, ఇక మన డిపార్ట్మెంట్ లో ఉన్న కొందరు మహానుభావులు, వీళ్ళందరినీ కొట్టుకుంటూ తీసుకెళ్లి కోర్టు బోనెక్కించి శిక్ష పడేంత వరకు సాక్ష్యాలన్నీ నా దగ్గరే భద్రంగా ఉంటాయి సార్. కళ్ళు మూసుకుపోయి 1 వేలో స్పీడ్ గా వెళ్తున్నావు, ఎక్కడో డెడ్ ఎండ్ వస్తుంది, అప్పుడు నీ ఎండ్, నీ డెత్తే. డెత్ ఎండ్ కాదు సార్, చనిపోయే కూడా ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్న మహానుభావులు ఎందరో ఉన్నారు. ఈ సిద్ధాంతాలు మంచితనం దేనికి పనికొస్తుందయ్యా? నేను చెప్పినట్టు విను. నీకు బోల్డ్ అంత డబ్బు, స్థలాలు, ప్రమోషన్లు, మెడల్స్, ఇంకా నాకు మెడల్స్ కంటే మారల్స్ ఎక్కువ ఇంపార్టెంట్. మారల్స్ కోసం అవసరం అయితే చేస్తాను సార్, సంతోషంగా. మే ఐ లీవ్ సార్? హలో చెప్పు. చింతామణి, ఆ శ్రీరామ్ గారు మన బండారం అంతా గుప్పిట్లో పెట్టుకుని తెగ రెచ్చిపోతున్నాడు. వాడిని వేసేద్దాం, లేకపోతే మన లైఫ్ లకి ఫ్యూచరే లేదు. నేను కన్విన్స్ చేస్తాను, వదిలే. కన్విన్స్ చేస్తావా? నీ ఇష్టం. వాడు దేనికి భయపడ్డు, ఎవరికి లొంగడు. పోలీస్ డ్రెస్ వేసుకున్న నక్సలైట్ అయ్యావాడు. హలో శ్రీరామ్, ఎందుకు ఇంటి దాకా వచ్చారు? మనం లోపల కూర్చుని మాట్లాడుకుందామా? మా ఇంట్లో క్రిములకి క్రిమినల్స్ కి నో ఎంట్రీ. ఓపెనింగ్ ఎంత ఘాటుగా ఉందంటే తర్వాత వీడి తన్నినా తంతాడు. ఈ తన్నులు వీళ్ళందరి ముందు తింటే పరుగు పోద్ది. కాస్త కేర్ఫుల్ గా డీల్ చేయాలి, పర్సనల్ గా మాట్లాడుకోవాలి. మీరు వెళ్ళండి. ఆ హార్డ్ డిస్క్ ఏ లోపలికి రాకూడదా? మీరు మా ఇంటి ముందు దేహి అని నించున్నారనే ఒకే ఒక కారణం వల్ల సాఫ్ట్ గా చెప్తున్నా, వెళ్ళిపోండి. నీకేం కావలిస్తే అది ఇస్తాను, ఎంత కావలిస్తే అంత ఇస్తాను. అమ్మా కీర్తన, నా పాత చెప్పు పట్టరామా. నన్ను చెప్పుతూ కొట్టు, తన్ను కాండ్రించి ఉమ్మి నా బట్టలు ఓడదీసి చార్మినార్ దాకా తన్నుకుంటా తీసుకెళ్ళు. అయినా సరే నాకు హార్డ్ డిస్క్ మాత్రం ఇచ్చే శ్రీరామ్ ప్లీజ్. ఒరే పొల్యూటీషియన్, నీకు సిగ్గు లేదని నీ రాజకీయ చరిత్ర చెప్తుంది. నీకు రోషన్ లేదని నువ్వు పక్కలేసి సంపాదించిన నీ ఆస్తులు చూస్తేనే అర్థమవుతుంది. నువ్వసలు మనిషివే కాదని నువ్వు చేసే అక్రమ వ్యాపారాలు చూస్తే తెలిసిపోతుంది. మర్యాదగా చెప్తున్నాను, మూసుకుని వెళ్ళు. ఇదే నీ ఆఖరి మాట? అమ్మా కీర్తన, చెప్పులు కాదమ్మా గన్ను పట్రా. అక్కర్లేదు, నిద్రపోతున్న బుజ్జిముండని ఎందుకు లేపడం? నే వెళతాలే. నీకు బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్, ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి చెప్పనా? నువ్వు ఊపుకుంటూ అరెస్ట్ చేసావే ఎంబీబీఎస్ చదవని డాక్టర్ కాని డాక్టర్ భాస్కర్ గారిని ఇందాకే బెయిల్ మీద బయటికి తీసుకొచ్చా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నీ బ్రతికెంత, నా వెంట్రుక. నిన్ను కలవవలసిన టైములో కలవకూడని పద్ధతిలో కలుస్తాను. రప్పిస్తా, తెప్పిస్తా, అన్ని తెప్పిస్తా. జై భవానీ. ఎవర్రా? ఎవరు లేదమ్మా, పందికొక్కు దారి తప్పి ఇంట్లోకి జొరపడింది. బతకటం చేత కానీ ఇలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు బావా. ఆ శ్రీరామ్ గారిని, ఆడి కుటుంబాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాను. బీహార్ నుంచి రౌడీల్ని దింపుతా. వాళ్ళు శ్రీరామ్ గారి దగ్గర ఉన్న సాక్ష్యాల్ని మాత్రమే కాదు, వాడి గుండెకని కూడా లాక్కొస్తారు. ఏమనుకుంటున్నాడు? కూల్ కూల్ చింతామణి. వాడు బతికుండగానే మన చేతికి ఆ హార్డ్ డిస్క్ రావాలి. ఓరి నీ అబ్బా చింతామణి. చింతామణి ఎవడనుకుంటున్నావు? వాడు నిప్పు. నీతి, న్యాయం, నిజాయితీ అనే రోగాలతో పుట్టిన మెంటలోడయ్యా వాడు. వాడు వీక్నెస్ అనే వీక్నెస్ లేని స్ట్రాంగ్ మ్యాన్ కాదు, ఉండే ఉంటుంది. నమస్తే సార్. డబ్బు, ఆడది, మందు ఇవి మాత్రమే వీక్నెస్లు కావు. ప్రతి మనిషికి తప్పకుండా ఏదో ఒక వీక్నెస్ ఉండే ఉంటుంది. నీళ్లల్లో మొసలి లాంటి శ్రీరామ్ని
బయటికి తీసుకొచ్చి చంపాలి. వాడు వాలి లాంటి వాడు. ఎదురుగా కొట్టలేం, చాటుగా కొట్టాలి. కొడతాను. క్యారియర్. సార్ మీకు ఆ శ్రీరామ్ గారి ప్రాబ్లం పర్మనెంట్ గా సాల్వ్ అయ్యే సొల్యూషన్ నా దగ్గర ఒకటి ఉంది సార్. అది మీరు నన్ను లైఫ్ లో ఏదైనా సెటిల్ చేస్తారన్న నమ్మకం నాకు కలిగిస్తే అది మీకు చెప్తాను సార్. అదేంటో చెప్పు. నా కొడక ఈ కాలు కూడా నొక్కాలా? కొత్తగా జాయిన్ అయిన ఇన్ఫార్మర్ సిద్ధార్థ్ గారికి మీరు శంషాబాద్ ఫ్యాక్టరీలో బెగ్గర్స్ దాచిన విషయం చెప్తాను. అది ఆడు తీసుకెళ్లి శ్రీరామ్ గారికి చెప్తాడు. మా టీంలో రవి, వేణు ఇద్దరు లీవ్ లో ఉన్నారు. ఆడెలాగా నన్ను నమ్మడు కాబట్టి లింగులు ఇటుకుమంటూ మేకలాగా ఒక్కడే వస్తాడు. అనేసేయండి సార్, అనేసేయండి. నేను లైఫ్ లో సెటిల్ అయిపోతాను. అనేసేయండి సార్. జాగ్రత్త. ఓకేరా, నీకు 5 కోట్లు ఇస్తాను. చాలా సార్ సార్ సరిపోతుంది సార్, సరిపోతుంది. మీరు ఇచ్చిన డబ్బులతో జూబ్లీ హిల్స్ లో ఒక ప్లాట్, అవుట్స్కట్స్ లో ఒక ఫామ్ హౌస్, మా ఊర్లో చిన్న ఐమాక్స్ థియేటర్ కట్టుకుంటాను సార్. కానీ ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. నా లక్కీ నెంబరు 6. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకేమైనా పార్ట్స్ మసాజ్ చేయమంటారు సార్? మా కీర్తన అన్నయ్య. వచ్చేటప్పుడు నా ఫోన్ పట్టరామా. తెస్తున్నా. ఇదిగో అన్నయ్య. అమ్మా మీరు వెళ్తుండండి, తొందరగా రారా. కాల్ మాట్లాడేసి వస్తా. చెప్పు సిద్ధు. అన్నయ్య, ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి వెళ్లే దారిలో బాలాజీ ఐరన్ ఓర్ ఫ్యాక్టరీలో బిచ్చగాళ్ళు దాచారని ఇన్ఫర్మేషన్ అన్నయ్య. ఆ ఫ్యాక్టరీ చింతామణి కొడుకు ఆదినారాయణ అన్నయ్య. తొందరగా వెళ్ళండి అన్నయ్య. నేను కూడా రానా? అవసరం లేదు, నేను వెళ్తా. ఓకే అన్నయ్య. ఓకే. ఎందుకు సార్ ఏదో హార్డ్ డిస్క్ కోసం ప్రాణాల మీద తెచ్చుకుంటారు? చెప్పండి, చెప్పండి. ఓపిక లేదా? పోనీ చెవులో చెప్పండి. ఈడి చెప్పడు. ఈయన వేసండి సార్, వేసండి. నీతి నిజాయితీ అని కూర్చుంటే ఏం వస్తుందిరా? బోడి సార్. అది కాదురా, బోడి మెడల్స్ తప్ప. నా మాట విని అది ఇచ్చేసేయ్, బతికిపోతావు. నీకంటే ఈ చారీగాడే బెస్ట్. బతక నేర్చినోడు. నిన్ను పట్టివ్వడానికి ఈడి లక్కీ నెంబర్ 6 అని 6 కోట్లు నొక్కేసి. ఇప్పుడు ఆ లెక్క ఎందుకండి? నీ లక్కీ నెంబర్ ఎంతో చెప్పు, 100 ఇచ్చేస్తా. మీరు ధరలు కట్టి కొనటానికి నేను రైతు బజార్ వెజిటబుల్ కాదురా. శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్ ని కొనే కరెన్సీ ఎవడు కనిపెట్టలేదురా. ఏరా, వీడు మూర్ఖుడు మొండోడని మీకు తెలుసు కదా. వీడితో మాటలు అనవసరం. రై, బోరు కొడుతుందిరా. ఒక ఆట ఆడదాం. చాలా పాత ఆట, చిన్నప్పుడు అందరూ ఆడిన ఆట. రై, ఓ 2 రూపీస్ కాయిన్ ఒకటి ఇవ్వరా. హెడ్స్ పడితే నిన్ను వదిలేస్తా, టేల్స్ పడితే నిన్ను నరికేస్తా. హెడ్స్ పడింది, హెడ్స్ పడింది. అంటే వీడిని వదిలేస్తావా? ఏంటే ఈ పిచ్చాట్లో దొరకాడి చేతికి దొరికితే? రిలాక్స్, రిలాక్స్. నేను నీ కొడుకున్నా. వీడికి తెలియదు కదా నేనెప్పుడు నిజం చెప్పనని. వేసేయండి కొడుకుని. పారిపోతున్నాడు, పట్టుకోండి. మొత్తం వెతకండి, చంపేస్తాను వాడిని. రాయ్, బయటికి రా. అటు చూడండి. రారా, బయటికి రా. తమ్ముంటారా?
ఒరేయ్! వీడు చచ్చిన మరుక్షణం మనందరం చచ్చినట్టే. వీడు బతికుండడం మనకి చాలా అవసరం. వీడిని ఏం చెయ్యాలో ఎక్కడ దాచాలో నేను చెప్తాను. తీసుకెళ్ళండి. నడండి సార్. చెప్తున్నారుగా ఈ సావకూడదని. రేయ్, ఏంట్రా నీ మొండి ధైర్యం? నోరు తెరవకుండా ఉంటే వదిలేస్తాననుకున్నావా? ఆ హార్డ్ డిస్క్ ఇచ్చేంత వరకు నిన్ను చంపను. ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే పడుంటావు. వాళ్ళు నన్ను బంధించి ఏడాదైంది. వాళ్ళు నన్ను ఎంత బెదిరించినా నేను భయపడలేదు. వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నంత వరకు నా ప్రాణానికి ఏ ప్రమాదం లేదని నాకు తెలుసు. వాళ్ళకి తెలియకుండా వాళ్లే నేను పారిపోవడానికి సహాయం చేశారు. వాళ్ళు ఇచ్చిన టంగ్ క్లీనర్ ఉపయోగించి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాను. వాళ్ళు కాపలాగా పెట్టిన మనుషులు తాగి నిద్రపోయిన తర్వాత నా ప్రయత్నం నేను చేసేవాడిని. తిండి నిద్ర కంటే ఇందులో నుంచి ఎలాగైనా బయటపడాలనే పట్టుదలతో బతికాను. అమ్మా చెల్లి ఇప్పుడు ఎలా ఉన్నారో, నా గురించి ఏమనుకుంటున్నారో ఇదే నా బెంగ. మా డిపార్ట్మెంట్ వాళ్ళు అమ్మకి నేను బ్రతుకున్నానని చెప్పారా లేకపోతే చనిపోయానని తేల్చేశారా తెలీదు. రోజు వీళ్ళ బెదిరింపులు మామూలే. నేను వీళ్ళకి భయపడకపోవడం రొటీనే. చింతామణి గడి కోపం చూసి నవ్వుకునేవాడిని. అదే నాకు రోజు ఎంటర్టైన్మెంట్. 2 ఏళ్లు గడిచిపోయాయి. నా శ్రమ ఫలించింది. ఒక్కొక్క ఇటుక కదలటం మొదలైంది. నేను బయటపడే మార్గం సులభమైంది. శ్రీరామ్, అరే బాయ్, ఇంతకాలం ఏమైపోయినావు? ఇదిగో మీ ఇంటి చాబీ. ఏం చెల్లెమ్మా, శ్రీరామ్ గాడు ఏం చేస్తున్నాడు? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ఒరే పండని మాట్లాడతాడట. హలో. రే శ్రీరామ్, ఎలా ఉన్నావురా? ఏంటి పండంక? ఏంటి ఈరోజు నాగార్జున గారు పుట్టినరోజా? అవునరా. ఏంటి ఎప్పుడు మీ సొంత గొంతులో మాట్లాడరా ఏంటి? ఎందుకు మాట్లాడాలరా? ఏంటి సంగతులు? సంగతులే ఉంటాయిరా. షూటింగ్లు, యాడ్లు. రేపు ఏ హీరో పుట్టినరోజు? ఒరే శ్రీ, హారతి తీసుకుని వెళ్ళరా? నాకు టైం లేదమ్మా. ఏదో పొరపాటున అడిగానులే. పండంకల్, మీ ఒరిజినల్ వాయిస్ లో మాట్లాడడం పూర్తిగా మానేసినట్టున్నారు. అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి. మీరు కూడా ఎలాగో భీష్మాచార్యులేగా. రోజు హోటల్లో ఏం భోజనం చేస్తారండి? రేపు సంక్రాంతి కన్నా ఇంటికి భోజనానికి రా. మా ముద్దుల మేనరుడు పిలిస్తే రాకుండా ఉంటామా? అలాగే. ఇదంతా పెళ్ళాం వచ్చే వరకేరా. ఆ తర్వాత తెల్లెవరో చెల్లెవరో. కరెక్ట్ అమ్మా. హలో. హలో సార్, ఈ నంబర్ మీద కాల్ చేయమని మీరు అడిగారు. నేను మీకు శ్రీరామ్, నువ్వు తెలుసు, నీ సిన్సియారిటీ తెలుసు, నీకు జరిగిన అన్యాయము తెలుసు. నేను మీకు తెలుసా సార్? తెలుసు శ్రీరామ్, నీకు తెలియని చాలా విషయాలు నాకు తెలుసు. మా అమ్మ చెల్లి ఎక్కడున్నారు? కొంచెం చెప్తారు. వాళ్లను నిర్దాక్షిణ్యంగా చంపేశారు. నిన్ను కూడా చంపేశామనుకుని సంబరపడుతున్నారు. నువ్వు బతికున్న విషయం వాళ్లకు తెలియదు. నువ్వు బతికావని తెలిస్తే వాళ్ళకి ఉచ్చపడుతుంది. నీ కళ్ళల్లో ఇప్పుడు మేము చూడాల్సింది కన్నీళ్లు కాదు, వాళ్ళ మీద కోపం.
నీకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ అడ్డంగా నరికి చంపాలన్న ఆక్రోశం. మా అమ్మ చెల్లిని ఎవరు దహనం చేశారు? ఎవరూ చేయలేదు. అనాథ శవాలకి కూడా అంత్యక్రియలు జరిపే నీకు నీ వాళ్ళు అనాథ శవాలుగా తగలబడకూడదనే వాళ్ళ బాడీల్ని గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉంచాను. వెళ్ళి కలెక్ట్ చేసుకో. హలో హలో శ్రీరామ్, నేనయ్యా. నేను అంటే ఎవరు? నీ వెల్ విషర్ని. చూడు, నువ్వు ఎవరో నాకు తెలీదు. మరి ఎందుకు నాకు హెల్ప్ చేస్తున్నట్టు? ఈ క్రెడిట్ కార్డులేంటి, ఈ ఫోన్లేంటి? అనవసరమైన వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. పోలీస్ ఆఫీసర్ శ్రీరామ్గా ఆలోచించడం మానేసి పక్కతో రగిలిపోయి ఒక అన్నగా ఒక కొడుకుగా ఆలోచించు. నీ లైఫ్ మొత్తాన్ని స్మాష్ చేసిన వాళ్లను ఎప్పుడెప్పుడు చంపుదామన్న కసి లేదా నీలో? రేపు నువ్వు కమిషనర్ చలపతిని చంపబోతున్నావు. వాడి ప్రజెంట్ డీటెయిల్స్, మర్డర్ ప్లాన్ మొత్తం ఎంఎంఎస్ పంపుతున్నాను, చూసుకో. హలో, ఏంటి శ్రీరామ్? సార్ మీరేమనుకోకపోతే ఏంటి? మీరు ఎవరి ఫోటో అనుకుని ఇంకోటి ఫోటో పంపించారు సార్. ఏమంటున్నావు? సార్ వాడు నాకు తమ్ముడు లాంటి వాడు సార్. వాడు నాకు బాగా తెలుసు సార్. వాడు ఎలాంటి వాడు తెలుసుకోవాలనుకుంటే 5 హ్యాండ్స్ పార్క్ దగ్గరికి రా, చూపిస్తా. హలో, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి నా భార్య, కాబోయే భార్య. ఆ విషయం నాకు తెలియదు సార్. నీకు కావాల్సింది డబ్బేగా, ఎంతో చెప్పు. 5 crores ఇవ్వండి చాలు. నేనే దాన్ని తీసుకొచ్చి మీకు అప్పగిస్తాను. ముందు శోభనం చేసుకోండి, ఆ తర్వాత పెళ్లి చేసుకోండి. చచ్చినట్టు పడుంటుంది. నువ్వు చెప్పేది నిజమే. 5 కోట్లు ఇచ్చేస్తాను. డన్. దొరుకుతాడు. పాయింట్ బ్లాంక్ లో కనిపెట్టి వాడి గుండెల్లో 100 బుల్లెట్లు దింపుతాను సార్. అంకుల్, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తుంటే నేనొచ్చానని ఆశ్చర్యపోతున్నావా? ఇన్ని రోజులు నీకు ఫోన్ చేసి మోటివేట్ చేసి హత్యలు చేయించింది నేనే. చూడు శ్రీరామ్, నువ్వు ఆశ్చర్యపడాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. నువ్వు ఇందులో ఉన్న విజువల్స్ చూస్తే అమాయకంగా నువ్వు ఎంత తప్పు చేసావో నీకే తెలుస్తుంది. చింతామణి పాపాల హార్డ్ డిస్క్ కోసం సిద్ధార్థ్ ఏం చేశాడు నువ్వే చూడు. హలో చింతామణి గారు, చెప్పు సిద్ధు. ఇల్లంతా వెతికాను, హార్డ్ డిస్క్ ఎక్కడ దొరకలేదా? వాళ్ళమ్మ చెల్లి శ్రీరామ్ తల్లిని చెల్లిని కూడా చంపేశాను. వాణ్ణి కూడా వేసేరా? శ్రీరామ్ చచ్చిపోతే మీకే ప్రమాదం, జాగ్రత్త. ఈ విజువల్స్ మీ ఇంట్లో నువ్వు పెట్టిన సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అనాథ శవాలకు అంత్యక్రియలు చేసే నీ మంచితనం మీద వాళ్ళు ఆ సిద్ధుని ప్రయోగించారు. రేష్మ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వాళ్ళిద్దరు అన్నాచెల్లెలుగా నటించి ఆ అమ్మాయిని ట్రాప్ చేశారు. ఆ సిద్ధార్థ గారు డబ్బు పిశాచి. డబ్బు కోసం వాడు దేనికైనా తెగిస్తాడు. మన ప్లాన్ ప్రకారం మీ శోభనం నుండి ప్రతి శోభనాన్ని సీక్రెట్ కెమెరాతో రికార్డ్ చేసి దాన్ని రేష్మాకి చూపించి బ్లాక్మెయిల్ చేసి మినిమం 5 కోట్లైనా నొక్కేయాలి. వాడు ప్రేమించిన అమ్మాయిని 5 కోట్లకు అమ్మేయడానికి ఆదినారాయణతో బేరం కుదుర్చుకున్నాడు. ఈ రోజు రేష్మా సిద్ధుల నిశ్చితార్థం. కానీ రేష్మాకి రింగ్ దొరికేది ఆదినారాయణ. ఆదినారాయణ రాజకీయ భవిష్యత్కి రేష్మకున్న ఆస్తి పరపతి వాడికి అవసరం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ దొరుకుతారు?
ఇప్పుడు ఏమైందని? సిద్ధు ఇలా సడన్ గా ఎందుకు ప్రవర్తించాడా అని. తల్లిదండ్రుల మాటలు కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటే మరి రిజల్ట్స్ ఇలా కాకుండా ఇంకెలా ఉంటాయి? నేను క్షేమంగా హైదరాబాద్ పంపించి అప్పుడు వీళ్ళని చంపుదాం అనుకున్నాను. వెళ్ళి దూరంగా నిలబడు. వెళ్ళు. నా మనుషుల్ని మా నాన్నని చంపిన నిన్ను చంపుతావా? చంపే. కానీ చంపే ముందు చిన్న ఆట ఆడుకుందామా? చిన్నప్పుడు మన అందరం ఆడిన ఆట, చాలా పాత ఆట. అర్థమా? నాతోనే గేమ్స్. నైస్, వెరీ నైస్. సరే, ఒకవేళ ఈ గేమ్ లో నువ్వు గెలిస్తే నీ కళ్ళ ముందే ఈ గన్తో కాల్చుకొని చచ్చిపోతా. ప్రామిస్. తమ్ముడు, ఒకసారి నీ బొంగరం ఇస్తావా? వీళ్లతో చిన్న ఆట ఆడుకొని ఇస్తాను. అన్నా, వీళ్ళని చూస్తుంటే నువ్వే గెలిచేటట్టున్నావు. నువ్వే గెలుస్తావు. ఆల్ ద బెస్ట్. ఈ బొంగరం తిరిగి ఆగేలోగా నీ మనుషులందరినీ మట్టిలో కలిపేస్తాను. నువ్వే గెలిచావు. నీకు తెలుసు నేనెప్పుడు మాట మీద నిలబడనని, నిజం చెప్పనని. కానీ వీడికి తెలియదే. వీడికి డబ్బాస్ ఎక్కువ. 5 కోట్లు కావాలరా నీకు? దీన్ని చూడు, 5 లక్షలు ఇస్తానన్నాను. నేనేం చెప్తే అది చేస్తానండి. కాల్సవే. మనిద్దరం లవర్స్ కదా. నాకు డబ్బున్నవాడు ఎవడైనా నా లవరే. నాకు డబ్బంటేనే ఇష్టం.
అన్న అమ్మ అక్క చెల్లి లాంటి పవిత్ర పదాలు నీలాంటి వాడి నోటి నుంచి రాకూడదురా. నాకు చెప్పొద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య. నువ్వు అనాథ శవంలో పడుండటం నాకు ఇష్టం లేదురా. అనాథ శవాల్ని దహనం చేయటం నా వీక్నెస్ కాదురా, నా అలవాటు. ఇంతవరకు చనిపోయిన వాళ్ళకి తలకురి పెట్టాను రా. మొట్టమొదటిసారి బ్రతికున్న మీ ఇద్దరికి తలకురి పెడుతున్నా. చావండి.